ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చినిలక్ష్మి. ఫస్ట్ గురు ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు కూడా నా యొక్క ప్రణామం. సో మనం హీలింగ్ తెలుసుకున్నాం కదా, వైలెట్ కలర్ హీలింగు. దాన్నే ఇప్పుడు మనం ఇంకొంచెం ప్రాసెస్ వేరే వాళ్ళకి ఎలా చేయాలి, మనము ఆఫీసుల్లో కానీ ఫంక్షన్లో కానీ ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కూడా ఎలా చేసుకోవాలి, ఇంకా బయట అయినప్పుడు ఎలా చేసుకోవాలి, మెన్సెస్ టైంలో అలా ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలంటే మనం మానసికంగా చేసుకోవచ్చు. సో బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళకి ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఆరా అంతా క్లెన్జింగ్ చేసుకోవాలి. ప్రాసెస్ చెప్తున్నాను కదా, మనము విశ్వము నుంచి అగ్నిని ఆహ్వానించుకొని పక్కన పెట్టుకోవడం, లేకపోతే డస్ట్బిన్లోకి వేయడం, లేకపోతే ఇలా తీసుకున్న తర్వాత సూర్యుడికి అర్పించడము, ఇవన్నీ చేయాలి. కొంచెం బెడ్రూమ్లోన అక్కడ ఇక్కడ చేయకూడదు, ఓపెన్ ప్లేస్లో చేయాలి. సో అక్కడ కూడా మనం అదంతా అయిపోయాక అక్కడ కూడా సూర్యుడి యొక్క కాంతి పడి ఉన్నది, ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోయిందని మనం అనుకోవాలి. తర్వాత వేరే వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళతో మనకి కార్డ్స్ కనెక్ట్ అయి ఉంటాయి, వాళ్ళ ఆరాన్ని కూడా మనము టచ్ చేసి ఉంటాం కాబట్టి మనము నావెల్ రీజన్లో కట్ చేసుకోవాలి. ఇలా మనకి చాకులు ఉన్నట్టు అనుకొని కార్డ్ కట్ కట్ కట్, అనాహత చక్రంలో కార్డ్ కట్ కట్ కట్, ఆజ్ఞా చక్రంలో కార్డ్ కట్ కట్ అయిన తర్వాత మళ్ళీ అందరికీ గురుదేవులకి, మనకి ఇష్టమైన దేవతలకి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అమ్మ నాన్నలకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇది చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ నేను అంటూ సూర్యుడికి వేసేస్తాను ఎక్కడున్నా ఉంది. సో నా ఆరా అంతా క్లెన్జింగ్ అవుతున్నది, నా ఆరా అంతా క్లెన్జింగ్ అవుతున్నది, నా ఆరా అంతా క్లెన్జింగ్ అవుతున్నది. సూర్యునికి ఉదరేక 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 ఉదరేక. ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రక్షయామి, స్థాపయామి, పూజయామి. ఇట్లా లాక్ చేసేసుకున్నాము. మళ్ళీ ఇంకా మనకు సహస్రాచక్రంలో నెగిటివిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, ఈ నెగిటివిటీ అంతా బయటకు వెళ్ళిపోయింది. అలా క్లెన్జింగ్ అయిపోయింది. ఇంకా ప్రొటెక్షన్కి ఈ బ్రొటన వేలను లెఫ్ట్ భుజం పైన, లెఫ్ట్ బ్రొటన వేలను రైట్ భుజం పైన పెట్టుకొని ఇంకా నేను శివుడి యొక్క ప్రొటెక్షన్లో ఎక్కువగా ఉన్నాను. ప్రొటెక్షన్ ఇంకా నాకు ఎక్కువగా ఉంది, గాయత్రిది ఎక్కువగా ఉంది. మనకి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతను మనము చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ యొక్క ప్రొటెక్షన్లో మనం ఉన్నామని భావించాలని ఇది. సో మనం ఆఫీసుల్లో ఉంటాము, ఇంట్లోనే ఉంటాము. సో విశ్వశక్తి ఇట్లా తీసుకుంటాం కదా, మన చేతుల్లోకి వచ్చినది. ఇప్పుడు మన క్లీనింగ్కి కావాల్సినది, మనం ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకున్నా, మనం ఏదైనా పని కాకపోయినా దానికోసం ఆ శక్తిని ఆహ్వానించుకునేదన్నమాట. సో సెయింట్ జర్మైన్ యొక్క వైలెట్ కలర్ అగ్ని నా చేతుల్లో వస్తుంది. నాకు హీలింగ్కి కావాలి, ఆ శక్తి నా చేతుల్లోకి వస్తున్నది. జర్మనీ యొక్క శక్తి అగ్నిగోళం నా సహస్రార చక్రం ద్వారా నేను లోపలికి వేసుకుంటున్నాను. ఈ శక్తి అంతా నా చక్రాల్లోకి, నా ఆరాల్లోకి వెళ్ళిపోయినది, క్లీనింగ్ అవుతున్నది, శుద్ధి అవుతున్నది. ఆ అగ్నిని మనము వైలెట్ కలర్, ఆ అగ్నిని మనం ఊహించుకోవాలి. మన బాడీలోకి వెళ్ళినది, ఆరాలోకి వెళ్ళిపోయినది, క్లీనింగ్ అయినది. నెక్స్ట్ ఆర్కేంజల్ మైకల్, ఆ శక్తి అంతా నా చేతుల్లోకి వచ్చింది. ఆర్కేంజల్ మైకల్ వైట్ కలర్ శక్తి, ఆ శక్తి అంతా నాలోకి వెళ్తున్నది. ఎక్కడెక్కడ అగ్ని దహించి నశించి వేసినది అక్కడంతా హీలింగ్ పోతూ ఉన్నది. మైకల్ ఇలా ఒకసారి 2 సార్లు వేసుకొని ఫాస్ట్గా 2-3 సార్లు వేసేసుకున్నాక గురువులకు, మాతాపితలకు మనం ఎవరైనా పిలిచినామో జర్మయన్ ఆర్కేంజల్ మైకెల్లో వాళ్ళ ఇష్టం లేకపోతే మనకి ఇష్టమైన వేరే దేవతల యొక్క శక్తులను కూడా మనం వేసుకోవచ్చు. అందరికీ తమ కృతజ్ఞతలు చెప్పాలి, అలానే చేసుకోవచ్చు. నెగిటివిటీ అంటే మనము ఆంజనేయ స్వామిని పిలుచుకోవచ్చు. సో ఆంజనేయ స్వామి యొక్క అగ్ని మన చేతుల్లో ఉన్నదని ఇలా వేసుకోవచ్చు. సో సూర్యుడి యొక్క కిరణాల శక్తి నాలో ఉన్నది అనేసి ఇలా వేసుకోవచ్చు. ఇంకా వేరే ఇష్టమైతే కూడా
దుర్గామాత శక్తి, ఆమె అంత నెగిటివిటీని అంతా తీసేసినది అని ఇలా వేసుకోవచ్చు. లలితాదేవి యొక్క శక్తి నా చేతిలో ఉంది, ఇలా కూడా వేసుకోవచ్చు. మన దేవతలను మనకి ఎలా కావాలంటే అలా ఊహించుకోవచ్చు, చేసుకోవచ్చు. మనకి వాళ్ళు ఇష్టం లేకపోతే ఇవి అన్ని దేవతలను మీ ఇష్టం, మీకు ఎలా అంటే అలా. కానీ ఏంజెల్ థెరపీలో ఇవి అంతా వచ్చేది సెయింట్ జర్మయిన్, ఆర్కేంజల్ మైకెల్. ఇది ఇది నెక్స్ట్ వేరే వాళ్ళకి ఎలా చేయాలి, వేరే వాళ్ళ యొక్క ఆరా మనము ఊహించుకోవాలి. మన ముందర ఇంత పెద్దగా ఊహించుకోకూడదు, చిన్నగా ఊహించుకొని ఇక్కడిక్కడే చేతులు ఆడించేసి వాళ్ళంతా క్లీనింగ్ చేయాలి, లాక్ చేయాలి, ప్రొటెక్షన్ చేయాలి, నెగిటివిటీని అంతా తీసేయాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ అగ్నిగోళంని అనమాట జర్మనీ యొక్క అగ్నిని వాళ్ళల్లో సహస్రార చక్రంలో వాళ్ళకి వేయడం అనమాట. మనం ఆరా క్లీన్ చేసినప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, వాళ్ళలో ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, డిసిషన్లు తీసుకోవడానికి కావాల్సిన సమస్యలు, బిజినెస్ చేయడానికి కావాల్సిన ఏమైనా అడ్డంకులు ఉంటే అవన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. జాబ్లో ప్రమోషన్ రాకుండా ఉంది, అవి అనుకున్నటువంటి అడ్డంకులు ఇవన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. మనం ఇంటెన్షను ఈ ఆరా క్లెన్జింగ్లో ఒక్కటే చెప్పాలా. వాళ్ళకి చదువు సరిగా రావడం లేదు, పెళ్ళి కావడం లేదు, దానికి ఉన్నటువంటి నెగిటివిటీ అంతా బయటికి వెళ్ళిపోతుందండి. సూర్యునికో లేకపోతే అగ్నిగోళంలోనో దేంట్లోనో ఒక దాంట్లోకి వేసేసేసేది అనమాట. తర్వాత సెయింట్ జర్మనీ యొక్క అగ్నిగోళంలో ఈ వైలెట్ కలర్ హీలింగ్ అంతా వీళ్ళలో ఆ సహస్రార చక్రం గుండా మన ముందర ఉంటుంది కాబట్టి చిన్నదిగా ఊహించుకున్నాం కదా, వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయినది అని అనుకొని ఇట్లా ఒక 5 minutes ఉండడం. మన చేతుల్లో నుంచి అగ్ని వెళ్తున్నది, పైనుంచి మనకి ఇస్తున్నారు, విశ్వం నుంచి శక్తి వస్తున్నది, అది మన చేతుల ద్వారా వాళ్ళకి వెళ్తున్నది. ఆ అగ్నిలో వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా బయటకు వెళ్ళిపోతున్నది. ఇలా కప్ టైప్లో పెట్టి అలా ఒక 5 minutes, 3 minutes, 2 minutes మీ మనసుకు ఎంత అనిపిస్తే అంత. తర్వాత ఆర్కేంజల్ మైకెల్ శక్తి, వైట్ శక్తి ఎక్కడెక్కడ క్లీనింగ్ జరిగిందో అక్కడంతా వెళ్తున్నది. ఇక్కడ మనము అన్ని ప్రజెంట్ టెన్స్లోనే మాట్లాడాలన్నమాట. వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, వాళ్ళు హెల్తీగా ఉన్నారు, వాళ్ళకి పెళ్ళి అయిపోయినది, ఇలా చెప్పుకోవాలి. లేకపోతే ఊరికే హీలింగ్ అయినా ఇవ్వచ్చు. మనము ఆరా క్లెన్జింగ్ చేసేటప్పుడు మనకి ఏం కావాలో అది చెప్పుకున్నాం కదా, నెగిటివిటీ అంతా బయటికి పోయిందనేసి. సో ఇప్పుడు ఏం చెప్పే అవసరం కూడా లేదు. ఇలా హీలింగ్ అంతా చేసిన తర్వాత మనము ఉప్పు నీటితో చేతులను కడుక్కోవాలి. బాత్రూంలో ఉప్పు సపరేట్గా పెట్టుకోవాలి. ఆ నీటితో ఇట్లా మనం చేతులన్నీ కడుక్కొనేసేస్తే బాగుంటుంది. లేకపోతే బయట అయినా కూడా ఉప్పు నీళ్ళు పెట్టుకొని వాటితో బాగా చేతులన్నీ క్లీన్ చేసుకొని బయట ఎవరు తొక్కని చోట బాత్రూంలో వేసేసేయాలన్నమాట. అలా కూడా చేయొచ్చు. చేతులంటూ కంపల్సరీగా కడుక్కోవాలి. మళ్ళీ వేరే వాటిని ఏంటి ముట్టదు. అంటే వేరే వాళ్ళకి హీలింగ్ చేసినప్పుడు వాళ్ళు మన ముందరున్నారు ఊహించుకొని మనం చేస్తాం కదా, అప్పుడు అలా చేయాలన్నమాట. ఇది చేసిన తర్వాత వాళ్ళ హెల్త్లో ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యింది ఏమే అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా అట్లా అన్నప్పుడు మీరు ఇంకా కొంచెం ఎక్కువ, మన హీలింగ్ పవర్ తక్కువ ఉంటుంది. కొంచెం ఒక్కొక్కరికి 5 రోజుల్లో కావచ్చు, 11 రోజుల్లో కావచ్చు, 21 రోజులు, ఒక్కొక్కరికి 41 రోజులు కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. కానీ విడిచిపెట్టకూడదు. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడిగితే దానికి క్లియర్గా ఇంకొకసారి మళ్ళీ రాస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.